రాజకీయ పార్టీ నడపడం అంత ఈజీ కాదన్నారు ఏపీ డిప్యూటీ సీఎం జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్. ఇదే టైంలో తమిళనాడు పాలిటిక్స్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. విజయ్ను చూసి అసూయపడ్డానని అన్నారు. అక్కడ కటౌట్లు, హాలోగ్రామ్స్ తో ఈజీగా సీఎం అయ్యారని చెప్పారు. కానీ తనను మాత్రం 15 ఏళ్లు రోడ్డు మీదే దేకించారని చెప్పారు. తనకు ఈ స్థాయికి రావడానికి ఎన్నో ఏళ్లు పట్టిందన్నారు పవన్ కళ్యాణ్. రైట్గా రాజకీయ పార్టీ నడపడం అంత ఈజీ కాదన్నారు ఏపీ డిప్యూటీ సీఎం జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్. ఇదే టైంలో తమిళనాడు పాలిటిక్స్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. విజయ్ను చూసి అసూయపడ్డానని అన్నారు. అక్కడ కటౌట్లు, హాలోగ్రామ్స్ తో ఈజీగా సీఎం అయ్యారని చెప్పారు. కానీ తనను మాత్రం 15 ఏళ్లు రోడ్డు మీదే దేకించారని చెప్పారు. తనకు ఈ స్థాయికి రావడానికి ఎన్నో ఏళ్లు పట్టిందన్నారు పవన్ కళ్యాణ్. ఒకసారి అనిపిస్తుంది, ఎట్లాగైనా పార్టీ పెట్టేసి ఇక్కడ దాకా వచ్చామనిపిస్తుంది. భగవంతుడు నా నుదురిపైన రాసిన రాత అనుకుంటా. చాలా బాధ్యతతోటి ఇదేదో నాకు చాలాసార్లు చెప్తుంటాను, పదవుల గురించి కాదు, వీటి గురించి కాదు. మరి పదవుల గురించి కాకపోతే నువ్వు ఎందుకు వచ్చావు అని మాట్లాడుతూ ఉంటారు కంటెంపరీ పొలిటికల్ లీడర్స్ అంతా. నేను ఒక ఓల్డ్ టైమర్ని, ఫ్రీడమ్ స్ట్రగుల్ని కథలు చదివి స్ఫూర్తిని చెందినవాడిని. బేసిక్ సహజ వనరులు పాడైపోయి ఎవరు మాట్లాడరేంటి, నదులు కలుషితం అయిపోతున్నాయి, గాలి కలుషితం అయిపోతుంది, ఎవరు మాట్లాడరేంటి, మనం ఏం చేయాలి, ఈ బాధలు ఇలాంటివన్నీ కలిపి ఒక సగటు పేద మనిషి, సగటు మనిషి ఇబ్బందులు పడుతూ ఉంటే మనం ఏం చేయలేమా, ఇలాంటివన్నీ తీసుకొచ్చినాయి. వాటికి పదవులు ఒక బాధ్యత తప్ప వాటిని నేను ఒక గోల్గా పెట్టుకుని రాలా. అలా అని చెప్పి నాకు పదవుల మీద అగౌరవమో లేదంటే తక్కువ చులకన భావం లేదు. నాకు చాలా గౌరవం ఆ పదవుల మీద. మీరు యాక్సెప్ట్ చేస్తేనే అవమానాలు జరుగుతాయి, మిమ్మల్ని మీరు తగ్గించుకుంటేనే అవమానాలు జరుగుతాయి. నేను ఎప్పుడు మిమ్మల్ని తగ్గించమని నేను అడగట్లా. మనలో మన అనైక్యతే మిమ్మల్ని అవమానాలు గురి చేస్తుంది. ఉదాహరణకి మొన్న అంటే ఇప్పుడు కూడా మీరు సపోజ్ మనందరం ఈ రూమ్లో కూర్చున్నాం, బయట వాడు వచ్చి దాడి చేయాలంటే ఈ రూమ్లో ఉన్నాడే తలుపు తీయాలి. జనసేనకి నేను చాలాసార్లు చెప్తాను, నాకు ఎంత కష్టం ఉంటుందంటే నిజంగా ఒకసారి నేను మొన్న తమిళ్ పాలిటిక్స్ చూస్తున్నాను ఈ మధ్యన. వాళ్ళు ఎంత సుఖంగా చేశారా పాలిటిక్స్, ఎంత సుఖంగా చేశారు. కటౌట్లు పెట్టుకుంటే గెలిచేశారు. అలాగే కటౌట్లు, హాలోగ్రామ్స్ పెట్టుకుంటే బాగుంది. అలాగే చక్కగా సీఎంలు అయిపోయారు. ఒక పార్టీని నడపడం అంటే కొన్ని లక్షల మంది ఒక సమూహాన్ని ఒక ఏకతాటిపై నడిపించడం చాలా కష్టమైన పని. మన ఇంట్లో కుటుంబ సభ్యులనే మా అందరం కలిసి ఏకతాటిపైన ఉన్నాం అంటే ఈ దేశంలో ఒక సగటు మనిషి బలంగా ఉండాలి. ఈ దేశంలో సగటు మనిషి కష్టం వస్తే వాడు చెప్పుకోగలగాలి. ఒక ఎమ్మెల్యే ఉన్నా, ఎంపీ తెలిసినా, నాకు ఒక వార్డు మెంబర్ తెలిసినా తెలియకపోయినా సగటు మనిషి వ్యవస్థలకు నిలబడాలి, వ్యవస్థలు అతను న్యాయం చేయాలి. ఇలాంటి ఈరోజు చాలా ఏమైపోయిందంటే సహజంగా మనకు రావాల్సిన హక్కులు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. మనకి తెచ్చుకోవాలి, ఇవన్నీ సాధించుకోవాలి, పోరాట సాధించుకోవాలి. ఇలాంటి 100 సమస్యలు ఇవన్నీ కూర్చోబెట్టి నన్ను ఆలోచించి ప్రేరణ కలిగించి ఇక్కడ దాకా తీసుకొచ్చినాయి. నన్ను నువ్వు ముఖ్యమంత్రి అవ్వలేదు చావు కొట్టేశారు ఈ మధ్యన. అసలు మన సామాజిక పరిస్థితులు ఎలా ఉంటాయి చెప్పండి. అసలు ఉన్న స్టేటే ఒకటి, అది లింగ్విస్టిక్ స్టేట్ అని అమర్జీ పొట్టి శ్రీరాములు గారు ఏర్పాటు చేస్తే తమిళనాడు నుంచి చితకొట్టి పంపించారు. తెలంగాణకేమో కనెక్ట్ అవ్వలేదు, విడిపోయాం. పోనీ తమిళనాడుతో కుదరలేదు, తెలంగాణతో కుదరలేదు, కనీసం ఆంధ్ర వాళ్ళతో కుదురుద్దా అంటే 3 క్యాపిటల్స్ అంటారు ఒకళ్ళు. అంటే ఏకాభిప్రాయం లేదు ఇక్కడ. మరి ఇలాంటి పరిస్థితుల్లో నేను నా గురించి ఆలోచించుకుని నాకు అసలు నిజంగా నాకు సూపర్ స్టార్ట్ నాకు